కాన్స్టిట్యూట్ అయ్యాక దేశాన్ని రిప్రజెంట్ చేస్తారు. అందువల్ల పార్టీలను అడగాలి న్యాయంగా. అడిగారు కూడా కిరణ్ రిజిజు మల్లికార్జున్ ఖర్గేకు, రాహుల్ గాంధీకి ఫోన్ చేసి మీ పార్టీ తరఫున ప్రతినిధులు నామినేట్ చేయండి అన్నారు. వాళ్ళు 4 పేర్లు నామినేట్ చేశారు. వీళ్ళు ఏం చేశారు, 3 రిజెక్ట్ చేశారు. చేసి వాళ్ళ సొంత వాళ్ళని పెట్టుకున్నారు, వాళ్ళకి నచ్చిన పేర్లు పెట్టారు. ఇది ఒక పార్టీని అండర్మైన్ చేయడం కాదు. నిజమే కాంగ్రెస్ పార్టీ 4 పేర్లు ఆనంద్ శర్మ ఇలా పేరు పెట్టారు. ప్రభుత్వం ఏం చేసింది తెలివిగా ఈ 4లో 3 తీసి పడేసి మీకు మనీష్ తివారీ, శశి థరూర్, సల్మాన్ ఖుర్షీలు ఎంపిక చేసింది. ఎంపిక చేయడానికి వాళ్ళు 3 దేశాన్ని బాగా రిప్రజెంట్ చేస్తారు అని ప్రభుత్వ అభిప్రాయం అయితే నిజం కూడా శశి థరూర్, మనీష్ తివారీ, సల్మాన్ ఖుర్షీద్ వెరీ ఎఫెక్టివ్లీ రిప్రజెంట్ ఇండియా, ఎలాంటి అనుమానం లేదు. ప్రభుత్వం కెన్ కమ్యూనికేట్ విత్ ద కాంగ్రెస్ పార్టీ. మీరు పంపిన 4 పేర్లు చూసాము, కానీ మా అభిప్రాయము ఈ 4లో ఇంకో ఆనంద్ శర్మను ఆల్రెడీ యాక్సెప్ట్ చేసింది ప్రభుత్వం కూడా. ఈ మిగతా 3 గౌరవ్ గగోయ్ ఇంకా 2 పేర్ల కన్నా ఇంకో సల్మాన్ ఖుర్షీద్, మనీష్ తివారీ, శశి థరూర్ అయితే బాగుంటుంది. శశి థరూర్, సల్మాన్ ఖుర్షీద్ గతంలో ఫారెన్ అఫైర్స్ మినిస్టర్స్ కూడా చేసిన అనుభవం ఉంది. ఇంటర్నేషనల్ డిప్లొమాట్గా పనిచేసిన అనుభవం ఉంది శశి థరూర్కు. ఎక్స్టర్నల్ అఫైర్స్ పార్లమెంటరీ కమిటీకి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన చైర్మన్గా కూడా వ్యవహరిస్తున్నారు. బెటర్ ప్రపోజ్ దీస్ 3 నేమ్స్ అని ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీతో కమ్యూనికేట్ చేసి కన్విన్స్ చేస్తుంటే అయిపోయింది కదా. కన్విన్స్ చేయకపోతే ప్రజలే కాంగ్రెస్ను విమర్శించేవారు. ఏమైతుందా నీకు దేశం తరఫున బ్రహ్మాండంగా రిప్రజెంట్ చేయగలిగే శశి థరూర్, మనీష్ తివారీ నువ్వు ఎందుకు కాదంటున్నావు అని కాంగ్రెస్ పార్టీ తిట్టేవారు కదా. కానీ ప్రభుత్వం ఏం చేసింది తెలివిగా కాంగ్రెస్ పార్టీకి పంపిన లిస్టులో 3 పేర్లు కట్ చేసి తాము ఇష్టమైన పేర్లు పెట్టి కాంగ్రెస్ పార్టీ తిట్టడం మొదలుపెట్టారు. ఇది యాంటీ నేషనల్ అని. ఇది ఫిషింగ్ అండ్ ట్రబుల్ వాటర్స్ అంటారు ఇంగ్లీష్ మీడియం కాదా. ఇది అందరికీ తెలుసు కదా. శశి థరూర్ ఈ మధ్య చేస్తున్న వ్యాఖ్యలు, గత కొన్ని రోజులుగా ఆయన అడుగులు అందరికీ తెలుసు కదా. సో కాంగ్రెస్ పార్టీ శశి థరూర్ గొప్ప మేధావే కాదని కాదు, కానీ ప్రజాస్వామ్యంలో మేధావులు కాదు రిప్రజెంట్ చేసేది, పార్టీ నాయకులు రిప్రజెంట్ చేస్తారు. నేను రేవంత్ రెడ్డి క్యాబినెట్లో నాగేశ్వర్ క్యాబినెట్లో ఉన్న మేధో సంపత్తితో పోలిస్తే నాగేశ్వర్ మేధో సంపత్తి లేదా మరి నేను ఎందుకు మంత్రి కాలే? మీరు మంత్రులను అడగండి, రేవంత్ రెడ్డి మంత్రుల్ని, మీ నాగేశ్వర్పై మీ అభిప్రాయం ఏంటంటే మంచి మేధావండి అంటారు మంత్రులే. మరి నన్ను మేధావే కదా, నన్ను ఎందుకు తీసుకోలే మంత్రి వర్గంలో? మరి రేవంత్ రెడ్డి గారు అనేక సార్లు బహిరంగానే చెప్తున్నారు కదా, నేను శాసన మండలిలో చుక్కా రామయ్య, ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్ళు ఉండే అని మమ్మల్ని రెఫర్ కూడా చేస్తున్నాడు. మరి నేను కేబినెట్ మంత్రి ఎందుకు కాలే? కాకూడదు కూడా ప్రజాస్వామ్యంలో. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటేనే కావాలి. దట్ ఈస్ హౌ డెమోక్రసీ వర్క్స్. శశి థరూర్ టాలెంట్ పైన ఎవరికి అభ్యంతరం లేదు, బట్ దట్ ఈస్ నాట్ హౌ ద డెమోక్రసీ వర్క్స్. డెమోక్రసీ వర్క్స్ త్రూ పొలిటికల్ పార్టీ సిస్టమ్. నువ్వు పార్టీని కన్విన్స్ చేసి శశి థరూర్ నామినేట్ చేయించుకోవాల్సిందే, లేదు ఇంకో పద్ధతి ఉండే. కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సిందే, మీరు 4 పెట్టారు కదా, వీ విల్ టేక్ ఆల్ ద 4. కానీ మా దృష్టిలో శశి థరూర్, మనీష్ తివారీ అండ్ సల్మాన్ ఖుర్షీద్ బాగా ఎఫెక్టివ్గా చెప్పగలుగుతారు. ఆ 3 కూడా మేము నామినేట్ చేస్తామనండి. కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం చెప్తుందా? చెప్పితే కాంగ్రెస్ పార్టీని మనం వాయించి పడేస్తాం కదా. మీ పార్టీ తరఫున 4 ఉంటారు, ఇంకో 3 మేము తీసుకుంటాం, తప్పే ఉంది. 7 ఉండాలని రూల్ లేదు కదా, 10 మంది ఉండొచ్చు కదా. ఇంకో 3 పెరిగితే డెలిగేషన్ టికెట్లు పెట్టుకోలేని పరిస్థితుల్లో దేశం ఉందా? ఏమవుతుంది? సో ఇఫ్ ద గవర్నమెంట్ ఈజ్ రియల్గా శశి థరూర్ సామర్థ్యము పైనే నమ్మకంతో ఆయనను పంపించి ఉంటే నేను చెప్పిన పని చేసేది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో మాట్లాడి ఆ శశి థరూర్ లాంటి వాళ్ళని నియమించే ప్రయత్నం చేసేది. లేదంటే పార్టీ ఎవరినన్నా నామినేట్ చేయనియండి, అదనంగా వీళ్ళని పంపించండి. ఇవేవి చేయకుండా కాంగ్రెస్ పార్టీలో ఒక ముసలం సృష్టిద్దామని, కాంగ్రెస్ పార్టీని ఎంబ్రాసింగ్ పొజిషన్లో పెడదామని, తర్వాత దాన్ని దేశద్రోహ పార్టీగా చిత్రీకరించేద్దామన్న దురుద్దేశం ఇందులో కనబడుతుంది కదా. ఇది శ్రేయస్కరమా? ఒక దేశాన్ని రిప్రజెంట్ చేస్తూ ప్రపంచ దేశాలకు పంపించే ఒక ఉన్నతమైన పని చేసేటప్పుడు ఇలాంటి రాజకీయ మిస్చీఫ్ ఏంటి అని నేను అడిగాను. సో పొలిటికల్ మిస్చీఫ్ ఈజ్ నాట్ అడ్వైజబుల్. డూ ఇట్ ఇన్ ఎ వెరీ డీసెంట్ వే. నోబడీ అబ్జెక్ట్స్. మోడీ ప్రభుత్వం శశి థరూర్ ఎంపిక చేయడం కరెక్ట్. శశి థరూర్ కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేయకపోవడం రాంగ్. కానీ నేను అంటున్నది అంటే వాట్ ఇస్ ద మెథడ్, అనుసరించిన మెథడ్ ఏంటి? ఇది పాలిటిక్స్. ఇప్పుడు ట్రంప్ జోక్యం గురించి కాంగ్రెస్ పార్టీ
ప్రశ్నిస్తోంది. శశి తరూర్ ఏమో ప్రశ్నించడం లేదు, జోక్యమే లేదు అని బీజేపీ నాయకుల్లాగా వాదిస్తున్నాడు. మరి కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ వైఖరికి భిన్నంగా ఆయన వాదిస్తుంటే ఆయన కాంగ్రెస్ పార్టీ ఎట్లా నామినేట్ చేస్తే ఎంత గొప్పోడైనా? ఇది రాజకీయం కదా, ప్రజాస్వామ్యం కదా. ఆయన 4 సార్లు ఎంపీ ఎట్లయ్యాడు? తిరువనంతపురం ఎంపీగా 4 సార్లు కాంగ్రెస్ పార్టీ జెండా మీద గెలిచాడు, కాంగ్రెస్ కార్యకర్తల కష్టం మీద గెలిచాడు కదా. ఆయన సొంత ఇమేజ్తో గెలుస్తాడా? సో కాంగ్రెస్ పార్టీ అది రైట్ టు టెల్ కదా, మా పార్టీ వైఖరిని నువ్వు రిప్రజెంట్ చేయాలి. లేదు నువ్వు ఏ పార్టీలో ఉండకు నాగేశ్వర్లాగా నువ్వు ఏమన్నా మాట్లాడుకోవాడు అడిగేది లేదు. మరి నువ్వు పార్టీలో ఉంటావు, పార్టీ వైఖరికి భిన్నంగా ప్రత్యర్థులను సమర్థిస్తావు, మళ్ళీ నాకు పార్టీ తరఫున నేనే పోతా అంటావు. అది ఎట్లా కరెక్టు? ఐ డోంట్ అండర్స్టాండ్. శశి థరూర్ ఇస్ అ గ్రేట్ ఇంటలెక్చువల్, దర్ ఇస్ నో డిస్ప్యూట్ అబౌట్ ఇట్. బట్ వెన్ యూఆర్ పార్ట్ ఆఫ్ ఎ పార్టీ, గ్రేట్ ఇంటలెక్చువల్ అయినా పార్టీకి లోబడి ఉండాలి. అందుకే ఏ వెరీ వెరీ ఆనెస్ట్ ఇంటలెక్చువల్స్ రాజకీయ పార్టీలో చేరరు. ఎందుకు చేరరు? చేరితే ఇదే ప్రాబ్లం, ఆ పార్టీ లైన్ చెప్పాలి. బట్ యూ వాంట్ బోత్ ఎగ్ అండ్ ఆమ్లెట్. శశి థరూర్కు ఎగ్ కావాలి, ఆమ్లెట్ కావాలి, రెండెట్లుంటాయి? ఇప్పుడు ఎగ్ నువ్వు పలకొడితేనే ఆమ్లెట్ అవుతుంది. కానీ శశి థరూర్ ఏమంటాడు? నాకు ఆమ్లెట్ కావాలి, ఎగ్ కావాలంటాడు. రెండు కావాలంటే ఎట్లా? శశి థరూర్ కెనాట్ హ్యావ్ బోత్ ఎగ్ అండ్ ఆమ్లెట్. దర్ ఓన్లీ వన్ వే. ఎగ్ పలకొడితే ఆమ్లెట్ అవుతుంది. ఆమ్లెట్ కావాలంటే ఎగ్ ఉండదు. లేకుంటే ఎగ్ అన్నది నువ్వు, ఆమ్లెట్ అన్నది నువ్వు, రెండెట్లు తింటావు నువ్వు. రెండు కావాలంట. నాకు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ కావాలి, కాంగ్రెస్ పార్టీ వైఖరిని చెప్పా, నేను ఇబ్బంది పెడతాను పార్టీని అంటే కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంటా, బీజేపీ ఒప్పుకుంటుంది అట్లా? బీజేపీలో మీకు అరుణ్ శౌరి మేధావి కాదా? డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి మేధావి కాదా? నరేంద్ర మోడీ వాళ్ళని ఎందుకు పంపుతలేడు? డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి ఇప్పుడు బీజేపీ తరఫున పోతున్న వాళ్ళందరికన్నా చాలా ఎఫెక్టివ్గా చెప్పగలుగుతాడు కదా. రామజన్మభూమి కేసులో పిటిషనర్ కదా ఆయన. హిందుత్వ క్రెడెన్షియల్స్ని ఎవరు అనుమానించారు కదా. డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి మేధో సంపత్తి మామూలు విషయం కాదు కదా. ఆయనకు ఇంటర్నేషనల్గా కూడా చాలా ఇమేజ్ ఉంది. సుబ్రహ్మణ్య స్వామి చైనాతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి, చైనాకు కూడా పంపించి కన్విన్స్ చేయొచ్చు. మరి సుబ్రహ్మణ్య స్వామి నాయకత్వంలో ఒక డెలిగేషన్ చైనా పంపొచ్చు కదా. చైనా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది, దాన్ని బ్రేక్ చేయొచ్చు కదా. ఎందుకు సుబ్రహ్మణ్య స్వామిని మోడీ పంపడు? ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి రోజు మోడీని తిడతాడు. భారతదేశ దౌర్భాగ్యం ఏంటంటే చదువుకున్నాడు కాదు, ప్రధానమంత్రులుగా ఉండలేరు అంటాడు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు సుబ్రహ్మణ్య స్వామి. అనుక్షణం మోడీని విమర్శిస్తారు బీజేపీలో ఉండి. ఆయన ట్వీట్ చూడండి, అందుకైనా పంపడు. అరుణ్ శౌరి మేధావి కాదా? వన్ ఆఫ్ ఇండియాస్ ఫోర్మోస్ట్ ఇన్వెస్టిగేటింగ్ జర్నలిస్ట్ కదా. ఆయన వాజ్పేయి ప్రభుత్వంలో డిస్ఇన్వెస్ట్మెంట్ మినిస్టర్ కదా. వండర్ఫుల్గా కమ్యూనికేట్ చేయగలుగుతాడు కదా. మరి ఎందుకు మరి అరుణ్ శౌరిని ఎందుకు పంపావు? ఇంటర్నేషనల్ డిప్లొమసీ టూర్లలో ఎందుకు పంపలేదు? ఎందుకు పంపడు? అరుణ్ శౌరి మోడీని తిడతాడు కదా, సింపుల్ కదా. మరి బీజేపీ అయినా చాలా సామర్థ్యం ఉండి, బీజేపీ ఇప్పుడు పంపే వారికన్నా చాలా సామర్థ్యం ఉన్న సుబ్రహ్మణ్య స్వామిని ఎంచుకోకపోతే కాంగ్రెస్ పార్టీ శశి థరూర్ని ఎంచుకోదు. అదే రీజన్, సేమ్ రీజన్. ఇలా ఆశ్చర్యం ఏముంది? అంటే నీ పార్టీ క్రిటిక్స్ను నువ్వు పంపవు, వేరే పార్టీల క్రిటిక్స్ను ఎంపిక చేసి పంపి ఆ పార్టీని ఇబ్బంది పెడతావు. ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి పంపనందుకు మరి బీజేపీని యాంటీ నేషనల్ అందామా? శశి థరూర్ కాదన్నందుకు కాంగ్రెస్ యాంటీ నేషనల్ అంటే పోనీ సుబ్రహ్మణ్య స్వామి ఇది ఇన్కాంపిటెంట్ అని చెప్పమనండి ఏ బీజేపీ నాయకుడినైనా. పోనీ సుబ్రహ్మణ్య స్వామికి ఆర్ఎస్ఎస్ లాయల్టీ కూడా అన్క్వశ్చనబుల్. మళ్ళీ అలాంటి ఎందుకు పంపుతలేరు? ఇంటర్నేషనల్ గుర్తింపు ఉండే హార్వర్డ్ విశ్వవిద్యాలయం లెక్చర్